సార్, పత్రికా మీడియా రంగానికి రామోజీరావు గారు అందించిన సేవలు ఎవరూ మరవలేంది. జర్నలిజం, సినిమా, వినోద రంగానికి రామోజీరావు గారు అందించిన సేవలు ఎప్పటికీ మరవలేంది. సో రామోజీరావు గారి అకాల మరణంపై ఎలా స్పందిస్తారు? జూన్ 8న రామోజీరావు గారు అస్తమించారు. వారి మరణము తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే భావించాలి. ఒక సామాన్య కుటుంబం, రైతు కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు గారు, చెరుకూరి రామయ్య గారు 1974లో విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు తెలుగు దినపత్రికను స్థాపించి పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని చెరగని ముద్ర వేసుకున్నటువంటి రామోజీరావు గారు ఈటీవీ ఏర్పాటుతోటి అటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోను, అదేవిధంగా ఉషా కిరణ్ మూవీస్ స్థాపనతోటి సినిమా రంగంలోను, రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటుతోటి అటు ఎంటర్టైన్మెంట్ వినోద రంగంలోను, తర్వాత జర్నలిజం స్కూల్ని ఏర్పాటు చేసి వేలాది మంది జర్నలిస్టులను తయారు చేయటంలోను, అన్నదాత పత్రిక పెట్టి రైతాంగానికి సూచనలు ఇచ్చేటటువంటి మొట్టమొదటి పత్రిక ప్రారంభించి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి రామోజీరావు గారు, అదేవిధంగా ప్రియా పచ్చళ్లని నెలకొల్పి ప్రియా పచ్చళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేలాది మంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి రామోజీరావు గారు ఇటు సినిమా రంగంలోనూ, అటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనూ, పత్రికా రంగంలోనూ, పచ్చళ్ల లాంటి రంగంలోనూ, వ్యాపార రంగాలలోనూ తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి రామోజీరావు గారు తన సంస్థల ద్వారా, తన వ్యాపార సంస్థల ద్వారా వేలాది మంది, లక్షలాది మంది యువతీ యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి రామోజీరావు గారు మరణము తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే భావించాలి. 2016లో రామోజీరావు సేవలకు గుర్తింపుగాను భారత ప్రభుత్వము పద్మ విభూషణ్ అవార్డుతోటి తనని గౌరవించినటువంటి సందర్భం ఉన్నది. ప్రతి వ్యాపార రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ, పత్రికా రంగంలోనూ తనదైనటువంటి ముద్ర వేసుకోవడంతో పాటు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత, నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్వయంగా ప్రతి అంశాన్ని పర్యవేక్షణ చేసినటువంటి రామోజీరావు గారు సక్సెస్ఫుల్ స్టోరీ భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఒక ఇన్స్పిరేషన్ గా భావించాలి. రామోజీరావు గారు క్రింది స్థాయి నుంచి ఒక అత్యున్నతమైనటువంటి, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఫిలిం సిటీని నెలకొల్పినటువంటి నేపథ్యాన్ని ఒక యువత మొత్తం ఇన్స్పిరేషన్ గా తీసుకుని రామోజీరావు గారి లాగా ఒక ఎంటర్ప్రీనియర్ లాగా, ఒక అత్యున్నతమైనటువంటి వ్యాపారవేత్తలాగా ఎదిగేటటువంటి క్రమంలో రామోజీరావు గారి జీవితము దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుందనటంలో సందేహం లేదు. రామోజీరావు గారి మరణము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు బాధాకరము. వాళ్ల కుటుంబానికి జై స్వరాజ్ వరల్డ్ టీవీ తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను.